హాయ్ గైస్, ఇదిగోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పిల్లలకు లంచ్ పెట్టలేదండి, చాలా టైం అయిపోయింది. ఇదిగోండి హడావిడిగా చేస్తున్నాను. మీకు కూడా రెసిపీలు చెప్పలేకపోతున్నాను, నన్ను క్షమించండి. అట్టిగా ఫ్రై నుండి పప్పు టమాటా వండుతున్నానండి. ఇదిగోండి అట్టికాయ బాగా వేపేసానండి. వేపేసిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. బాగా కలుపుతున్నాను. మీకు ఇందాక చూపించలేకపోయానండి, టైం అయిపోతుందండి. ఇంకోసారి మీకు చూపిస్తానండి. కారం సరిపడంత వేసానండి. ఉప్పు కూడా సాల్ట్ వేసానండి. బాగా కలుపుకుని కొంచెం చికెన్ మసాలా, కొంచెం కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా వేసుకుని బాగా డార్క్గా వచ్చేలా వేపేసుకుంటే సరిపోద్దండి. అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది. మళ్ళీ చుట్టూ నెక్స్ట్ వీడియోలో మీకు బాగా చూపిస్తానండి. ఇందులో మీకు ఏం వేస్తానో కూడా చెప్తున్నానండి. ఫస్ట్ ఆయిల్ వేసుకునండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అరటికాయ ముక్కలు వేసేసుకుని బాగా డార్క్ వచ్చేలాగా వేపేసుకోవాలండి. వేపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకుని ఉల్లిపాయ మసాలా కూడా వేసుకుని బాగా వేపేసుకోవాలండి. వేపేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకోవాలండి. వేసుకుని తర్వాత అండి చికెన్ మసాలా వేసుకోవాలండి. చికెన్ మసాలా వేసుకున్నప్పుడు ఆచి గరం మసాలా కూడా వేసుకుని కొంచెం కరివేపాకు రబ్బలు కూడా 2 వేసుకుని బాగా డార్క్గా వేపేసుకుంటే సరిపోద్దండి. కరివేపాకు కూడా మరి కంటికి కూడా మంచిదండి. ప్రతి కూరలోని ఫ్రైలోని కూడా కరివేపాకు వాడాలండి, కంటికి మంచిది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇదిగోండి అరటికాయ ఫ్రై తయారైపోయింది. అరటికాయ ఫ్రైలోకి అరటికాయ ఫ్రై చేసిన కదండి, ఇది పప్పు టమాటా. పప్పు టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసండి. కుక్కర్ 3 విజిల్ దించేసానండి. అందులో కొంచెం చింతపండు పులుపేసి కొంచెం పసుపు వేసి ఉడికించేసానండి. ఇంకోటి తాలింపు వేసేస్తున్నాను. పప్పు టమాటాలోకి అరటికాయ ఫ్రై చాలా బాగుంటుందండి నంచుకోవడానికి. మీకు చూపించలేకపోతున్నాను, మీకు క్షమించండి. పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుందని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదిగోండి పప్పు కూడా తాలింపు పెట్టేసాను, అయిపోయిందండి. పప్పు టమాటా వేసుకొని అరటికాయ ఫ్రై నంచుకుంటే చాలా బాగుంటుందండి. సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ మర్చిపోకండి.